అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మై నేమ్ పెదక్క. మై ఏజ్ 54 ఇయర్స్. ఈ బ్రిక్ క్లీన్లో పనిచేసేవాడు, ఓనర్స్ ఆఫ్ బ్రిక్ క్లీన్. రాత్రి ఇంటి బయట పడుకుంటారు. తర్వాత మార్నింగ్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది క్రైమ్ గురించి. మన టీమ్స్ విజిట్ చేస్తే, వెరిఫై చేస్తే ఇట్స్ అ డబల్ మర్డర్. వెంటనే పోలీస్ ప్రొఫెషనల్ రెస్పాన్స్ చేశారు. అన్ని యాంగిల్స్ నుంచి టీమ్ ఫామ్ చేసి జరిగింది. విదిన్ 1 hour ఈ అన్ని టీమ్స్ వచ్చాయి. డాగ్ స్క్వాడ్ వచ్చింది. ఆ యాంగిల్ నుంచి మనం ఆ యాంగిల్ చూసాము. టెక్నికల్ టీమ్ వచ్చింది. తర్వాత టెక్నికల్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం జరిగింది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం జరిగింది. సో ది అంతా కేస్ విదిన్ 24 hours 24 hours కూడా పట్టలేదు. కేస్ అవర్ పోలీస్ స్టేషన్ డిటెక్ట్ చేశారు. దీంట్లో ముద్దాయి బై నేమ్ కుడేతి వెంకటేష్. ముద్దాయి ఈజ్ నన్ అదర్ దెన్ సన్ ఆఫ్ డిసీజ్డ్. ఆయన సొంత కొడుకు. మోటివ్ అంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్. ఏం జరిగింది? ఆయన వెంకటేష్ ఇక్కడ హాస్పిటల్లో యాజ్ అ డేటా ఆపరేటర్ పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ కసినో గేమ్స్ ఉంటాయి, ఇందులో అడిక్ట్ అయిపోయాడు. ఆ అడిక్ట్ అయ్యి అప్పులు ఎక్కువైంది. ఇంతకు ముందే కూడా ఆయనకి సమ్ ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు ఇచ్చారు. ఈ అప్పులు ఎక్కువైన వల్ల ఆ నాన్న దగ్గర వచ్చి నాకు డబ్బు కావాలి అని రెగ్యులర్గా ఆయన గొడవ పెడుతున్నారు. ఆ రోజు కూడా వచ్చాడు, అడిగారు నాకు డబ్బు కావాలి. అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది వీళ్ళ మధ్య. ఈ ఆయన నాన్న ఈ సెకండ్ భార్య మేము అనుకుంటున్నామా, ఎగ్జాక్ట్లీ ఏముందో తెలియదు, సెకండ్ వైఫ్. అలాగే వీళ్ళు ఇద్దరు అక్కడ గొడవ జరిగింది ఆయన. సో ఆ విషయం ఆయన మైండ్లో పెట్టి, ఆ ఫ్రస్ట్రేషన్లోనే, ఆ యాంగర్లోనే ఆయన అంత ప్లాన్ చేశారు. ఇది జస్ట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగినంత కాదు. ఆయన అక్కడ నుంచి వెళ్ళి ప్రాపర్గా ప్లాన్ చేశాడు. మళ్ళీ ఆర్గ్యుమెంట్ తర్వాత మళ్ళీ వచ్చాడు. అరౌండ్ 10 o'clock ఇన్ ద నైట్ వీళ్ళు ఇద్దరు బయట ఒక కాట్లో పడిపోయారు. అప్పుడు ఆయన లాక్ తీసుకుని, వుడెన్ లాగ్, బ్రిక్ దగ్గర ఒక లాగ్ ఉంటుంది, ఆ వుడెన్ లాగ్ తీసి ఇద్దరికి తల మీద కొట్టి చంపేశాడు. అది చంపిన తర్వాత ఎవిడెన్స్ హైడ్ చేయడానికి ట్రై చేశాడు. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక వేరే యాంగిల్లో తీసుకువెళ్ళాలి, మర్డర్ ఫర్ గెయిన్ కానీ, రాబరీ, డకాయిటీ అట్లా ట్రై చేశాడు. దీంట్లో ఏం చేశాడంటే పక్కన తీసుకొని ఒక రాడ్ తీసుకొని ఫోర్స్ఫుల్గా ఇల్లు ఓపెన్ చేశాడు. లోపల వెళ్ళి బీరువా ఓపెన్ చేశాడు, బట్టలు ఇక్కడక్కడ పెట్టాడు. తర్వాత చిల్లీ పౌడర్ అంతా స్ప్రింకిల్ చేశాడు. చిల్లీ పౌడర్ అంటే జనరల్ నాలెడ్జ్ అందరికీ ఉంది. ఏముందంటే డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత మిస్లీడ్ చేస్తుంది ఆ డాగ్కి స్మెల్ లేకపోవడం వల్ల. సో అది ఆలోచించి ప్రాపర్గా ప్లాన్ చేసి అదే చేశాడు. కానీ ప్రొఫెషనల్ పోలీస్ వర్క్ వల్ల, ఇమీడియట్ రెస్పాన్స్ వల్ల అన్ని యాంగిల్స్, ఆ యాంగిల్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అన్ని యాంగిల్స్ చూసుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి దొరికాడు. సో ఐ కాంగ్రాచులేట్ పోలీస్ టీమ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జమ్మల్ మడుగు ప్రొఫెషనల్ పని చేశారు అండర్ ద గైడెన్స్ ఆఫ్ SDPO జమ్మల్ మడుగు. ఈరోజు ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు మేము ప్రొడ్యూస్ చేస్తాము, రిమాండ్ అడుగుతాము. దీంట్లో అంతా ఇన్వెస్టిగేషన్ అంతా సైంటిఫిక్ ఉంది. ఫింగర్ ప్రింట్స్ మేము కలెక్ట్ చేసాం, DNA ఎవిడెన్స్ కలెక్ట్ చేసాం. చెప్పాల్సింది ఈరోజు మీరు అందరూ ఉన్నారు. ఈరోజు మనకి ఒక ప్రొద్దుటూరులో మంచి కన్విక్షన్ వచ్చింది. ఒక పాక్సో రేప్ కేసులో 16-year-old అమ్మాయికి 62-year-old అక్యూజ్ ఉన్నాడు. అప్పుడే జరిగింది, 2018లో జరిగింది. సో సైంటిఫిక్ ఎవిడెన్స్, DNA ఎవిడెన్స్ వల్ల ఈ కన్విక్షన్ వచ్చింది. ఈ కేసు కూడా మేము సైంటిఫిక్లీ ఇన్వెస్టిగేట్ చేస్తాము. 100% కన్విక్షన్ కోసం మేము 100% ఈ కేసులో ఎఫర్ట్స్ పెడతాము. టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ హ్యూమన్ ఎవిడెన్స్ అంతా ఉంది. దీంట్లో చెప్పాల్సింది నాకు అందరికీ ఒక అపీల్ అండ్ నాలెడ్జ్ కోసం కూడా. ఆన్లైన్ ఈ వెబ్సైట్స్ ఉంటాయి, దీంట్లో ఈ కసినో యాప్స్ చాలా వచ్చాయి. మీరు రీసెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. దీనివల్ల అడిక్ట్ అయ్యి చాలామంది యూత్ స్పాయిల్ అవుతున్నారు. ఆ యూత్ భవిష్యత్తులో స్పాయిల్ అవుతుంది. ఇక్కడ ఈ ఫ్యామిలీ మధ్యలో ఎంత గొడవ అవుతుంది, మర్డర్స్ కూడా అవుతున్నాయి. ఈ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉంది. కానీ నా అపీల్ అంటే
మన అంతా స్టాప్ చేయాలంటే మన తరఫు నుంచి మేము ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము. గ్యాంబ్లింగ్, బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్ జీరో టాలరెన్స్. మన దగ్గర వస్తే మేము పీడిఎఫ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.